దొరల పాలన పోయిందని తెలంగాణలో ప్రజల పాలన వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దొర పాలనకు ప్రజలు చరమ గీతం పాడారని, కాంగ్రెస్ పార్టీ నిర్వహణలో ప్రజల పాలన నడుస్తుందని అన్నారు. అంతేకాకుండా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సర్వమతాలకు ఒక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులు తమ తమ మతాలను గౌరవిస్తూ అన్ని మతాల వేడుకలను నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. గత పాలనలో జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోని దొరల ప్రభుత్వం నశించిందని, కాంగ్రెస్ పాలనలో ప్రజల పాలనలో జర్నలిస్టుల సమస్యలను, జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో ముందుంటానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా జర్నలిస్టుల ప్రతి సమస్యను తన దృష్టికి తెచ్చినట్లయితే ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యలను తీర్చే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ జర్నలిస్టు సోదరులు సదానందం, రవి, రాజు తదితరులు అభినందించారు. ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత గారికి, సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రెవరెండ్ ప్రకాష్ గారికి, మరియు మిత్రులు సన్నీ గారికి, కృష్ణపూర్ గారికి చేసుకుంటా ఉంటాము. అందులో భాగంగా ఈరోజు 25 నాడు మనకు క్రిస్మస్ ఉంది కాబట్టి ప్రతి ఇయర్ నేను కూడా వేడుకల్లో పాల్గొంటాను. క్రిస్మస్ రోజు కూడా అటెండ్ అవుతాను. మార్నింగే నాకు చాలా ఇంట్రెస్ట్. మనము అక్కడ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా సండే స్కూల్ కూడా పెట్టేయడం జరిగింది. ఇప్పుడు జర్నలిస్ట్గా కూడా మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ లో తప్పకుండా మీకు ఏమేం కావాలో తప్పకుండా మేము నెరవేరుస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, డిచ్చిపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి, ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను అక్కడ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేనే మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. అప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.